మోడలింగ్ వచ్చిన తర్వాత అక్కడ ఎలాంటిది ఫేస్ చేశారంటే మోడలింగ్ అంటే ఎలా ఉంటుంది? కొంతమందికి భయం ఉంటుంది. కొంతమంది హ్యాపీగా హ్మ్. వెళ్తుంటారు. అక్కడ మనం సక్సెస్ అవుతామా? లేదా హ్మ్. రిజెక్ట్ అవుతామా? రకరకాల డౌట్స్ ఉంటాయి. మీరు అవును. ఆల్రెడీ ఇక్కడ జాబ్‌ని వదిలేసి వెళ్లారు. రైట్. సో, అక్కడ ఏమన్నా రిజెక్షన్స్ గాని మీరు బాధపడ్డ సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా మోడలింగ్‌లో? డెఫినిట్‌గా అండి. ఐ హ్మ్. మీన్ బట్ ఇట్స్ వెరీ న్యాచురల్ నో ఆ! అండ్ ఇన్‌ఫాక్ట్ మిస్ ఇండియా ఆడిషన్ కూడా నేను ఫస్ట్ 2019లో చేశాను. 2019 ఐ క్వాలిఫైడ్ ఓహ్! అండ్ దెన్ ఐ డిడ్ంట్ మేక్ ఇట్ త్రూ టు ద నెక్స్ట్ రౌండ్. హ్మ్. దట్ ఈస్ లైక్ ఎ రిజెక్షన్ అనుకోండి. హ్మ్. బట్ అప్పట్లో నేను ఏదో ఒక పట్టుదలతో నేను గెలిచేయాలి హ్మ్. అనే ఒక జోన్‌లో వెళ్ళలేదు. హ్మ్. ఏదో కొత్తగా ఉంది ట్రై చేద్దాం, చూద్దాం. హ్మ్. ఎనీవే జాబ్ ఉంది. హ్మ్. రిటర్న్ వచ్చి వర్క్ చేయాల్సిందే. అవును. సో, అలా ఆడుతూ పాడుతూ వెళ్ళాను. అందుకే ఆ రిజెక్షన్ మరీ అంత తగల్లేదు హ్మ్. నాకు. ఐ థింక్ ఓవర్ టైమ్ యాస్ యూ సెడ్ ఈ ఇండస్ట్రీయే ఇట్స్ ఎ బ్యూటీ ఇండస్ట్రీ రైట్? అవును. అండ్ ప్రతి చిన్న విషయంని హ్మ్. మాగ్నిఫై చేసి, క్రిటిక్ చేసి దట్స్ హౌ ఇట్స్ హ్మ్. రన్నింగ్ అండ్ ఇట్స్ వెరీ నార్మల్ రైట్? హ్మ్. బికాజ్ ఇట్స్ ఎ విజువల్ ఇండస్ట్రీ. ఏమి కనిపిస్తుందో దాన్నే మనము టేకెన్ చేస్తాము, క్రిటిక్ చేస్తాము. సో, యాహ్! A lot of times, right, Andy? You audition, you don't get selected. Part of the process. అంటే ఒక రిజెక్షన్ తర్వాతే సక్సెస్ వస్తది అంటుంటారు చాలా మంది. మేబీ మీ లైఫ్‌లో కూడా అదే అయిందేమో. 100% అంతేనా? అండి. యాహ్! యాహ్! హ్మ్. ఒక మంచి కోట్ చదివాను ఇన్‌ఫాక్ట్ రీసెంట్‌లీ. ఇట్ హ్మ్. సేస్ కీప్ రోలింగ్ ద డైస్ అంటిల్ యూ గెట్ 6. హా! మనం రోజు మన చే ప్రయత్నాలు చేస్తూ చేస్తూ. వెళ్ళాలి. హ్మ్. అండ్ ప్రతిసారి 6 పడుతుందని గ్యారంటీ లేదు రైట్? హ్మ్. హార్డ్ వర్క్. హార్డ్ హార్డ్ వర్క్, వర్క్. హార్డ్ వర్క్. హ్మ్. 6 కొడితే యెస్. అంటే ఇండస్ట్రీకి రావాలి అని ఫిక్స్ అయినప్పుడు యాహ్! ఇప్పుడు సినిమా స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం. ఫస్ట్ మూవీ ఉంది. 'అండ్ దెన్' ఇప్పుడుంది. హ్మ్. కపుల్ ఫ్రెండ్లీ ఉంది. యాహ్! సో, స్టోరీ సెలెక్ట్ చేయాలన్నా అసలు ఇది ఎలా ఉంది? ఆడియన్స్‌కి నచ్చుతుందా లేదా? హ్మ్. మోడలింగ్ నుంచి వచ్చాను. నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు? హ్మ్. వాళ్ళ అభిమానం ఇంకా ఎలా పొందాలి? ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి కదా! అంటే అవును. ఈ ఉంటాయి. డెసిషన్స్ తీసుకోవడానికి ఎవరైనా మెంటర్ ఉంటారా? లేదంటే మీ ఓన్ డెసిషన్సా? స్క్రిప్ట్ కావచ్చు. అంటే ఎస్పెషల్లీ రైట్. సినిమా ఇండస్ట్రీకొచ్చాక. రైట్. హ్మ్. డెఫినిట్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారండి. మై మేనేజర్స్ కానీ, హ్మ్. పీపుల్ ఐ వర్క్ విత్, డైరెక్టర్స్ దట్ ఐ మీట్ విత్, హ్మ్. యాక్టర్స్ దట్ ఐ మీట్ విత్. కానీ చాలా వరకు ఫైనల్ డెసిషన్ నాదే అండి. నా హ్మ్. ఇన్‌స్టింక్ట్, నా గట్ ఇన్‌స్టింక్ట్ ఏమంటుందో అదే. మిస్టేక్ చేసినా ఒక ఒక రియలైజేషన్ ఉంటుంది రైట్? ఇట్స్ ఎ లెర్నింగ్. సో, హ్మ్. నేను ఆ విధానంగా చూస్తాను. ఆఫ్‌కోర్స్ నేను అందరి మాట వింటాను. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే హ్మ్. ఫైనల్ డెసిషన్ హ్మ్. నేనే. అండ్ ఇంకొకటేంటంటే కపుల్ ఫ్రెండ్లీ. హ్మ్. ఈ యాహ్! స్టోరీ నరేట్ చేసినప్పుడు మీ యాహ్! దగ్గరకొచ్చి మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిందేంటి? ఈ మూవీ నేను చేయాలి. ఈ ఎలిమెంట్ బావుంది. నేను హ్మ్. చేస్తే సక్సెస్ అవుతుంది. ఆడియన్స్‌కి నచ్చుతుంది. అండ్ నా క్యారెక్టర్ కూడా బావుంటుంది. ఇలా రకరకాలుగా ఆలోచిస్తారు కదా! సో, అవునవును. మీరేం చెప్తారు? కపుల్ ఫ్రెండ్లీ స్టోరీ చదివిన తర్వాత ఐ లవ్డ్ ద ఫీమేల్ క్యారెక్టర్ స్కోప్ అండి. హ్మ్. తను షీ హాస్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్క్ త్రూఔట్ ద ఫిల్మ్ అండ్ ఐ ఫీల్ లైక్ ఇలాంటి అవకాశాలు రావడం చాలా తక్కువ. చాలా రేర్. అండ్ సో ద మొమెంట్ ఇట్ కేమ్ టు మీ ఐ న్యూ థట్ రవ యాక్ట్ చేయాల్సిందే. ఐ వాంట్ టు బి మిత్ర హ్మ్. అనే ఒక ఫీలింగ్ కలిగింది. హ్మ్. అదర్‌వైజ్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే షీ ఈస్ ఆల్సో వెరీ యాక్షన్ ఓరియెంటెడ్ అండి. లైక్ ఏమైనా డిసైడ్ అయితే వెంటనే చేసేస్తుంది. ఎక్కువ ఆలోచించి, వెయిట్ జేసి, హ్మ్. అయ్యో! ఇది వర్కౌట్ అవుతుందా? అవ్వదా? అంత టైం ఉండదు తనకి. హ్మ్. ఓకే. నెక్స్ట్ ఏంటి? హ్మ్. దట్ ఈస్ హర్ జోన్. ఓకే. సో, దట్ రియల్లీ ఎక్సైటెడ్ మీ క్యారెక్టర్ గురించి. అంటే మిత్ర